హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరిసిల్ల సార్. ఈ మధ్య మనం కొంచెం డ్యూటీస్ లో బిజీ ఉండడం వల్ల వీడియోస్ ఏం చేయలే. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినాం, మీకు రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి. మన సిరిసిల్ల సార్ ఇన్స్టాగ్రామ్ ఇంటర్వ్యూస్ లో భాగంగా ఈరోజు మన అరవింద్ ని తీసుకొచ్చిన మీ ముందుకు. అరవింద్కి ఎట్లా జాబ్ వచ్చింది, ఎట్లా కష్టపడ్డాడు, అరవింద్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు అరవింద్ అడుగుదాం. తమ్ముడు అరవింద్ నీ గురించి చెప్పుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు అరవింద్. నేను గత నోటిఫికేషన్ 2022 సంవత్సరంలో వేసిన నోటిఫికేషన్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఎయిర్ కానిస్టేబుల్గా నియమితున్నయ్యాను. మరియు ఎయిర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ శాట్ టీంలో ఉండడం జరిగింది. తమను ఎట్లా కష్టపడ్డావు, ఎన్ని గంటలు చదివినావు, మీ ఫ్యామిలీ నీకు ఎట్లా సపోర్ట్ ఉండే? అన్న ఫస్ట్ మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే చాలా పూర్ ఫ్యామిలీ అన్న, పూర్ బ్యాక్గ్రౌండ్. అంటే మా డాడీ కొంచెం మెంటల్లీ అన్ఫిట్ అన్నట్టు. ఇక మా అమ్మ సింగిల్ పేరెంట్గా కష్టపడి నన్ను చదివించింది. నేను 6th నుంచి 10th వరకు సోషల్ వెల్ఫేర్ కోహెడా హాస్టల్లో చదివాను. ఇంటర్ వరకేమో రుక్మాపూర్ హాస్టల్లో చదివాను. డిగ్రీ బెల్లంపల్లిలో డిగ్రీ చేసుకుంటూ అక్కడ రైల్వే డిపార్ట్మెంట్లో 3 years వాచ్మెన్గా చేశానన్న. తర్వాత నేను ఇక్కడికి మా హోమ్ టౌన్కి వచ్చి నాంపల్లిలో చిన్న ఇల్లు కట్టుకొని రైల్వేలో చదువుకుంటూనే రైల్వే డిగ్రీ కంటిన్యూ చేసుకుంటూ అక్కడ వాచ్మెన్గా విధులు నిర్వహించాను. ఒక 3 years డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు ఒక 3 years చేశాను. నెక్స్ట్ మా హోమ్ టౌన్ నాంపల్లికి వచ్చి ఇక్కడ చిన్న ఇల్లు కట్టుకొని ఉండి విఆర్ఏ జాబ్కి వెళ్ళాను. అప్పుడు విఆర్ఏ జాబ్ ఒక 4 years విఆర్ఏ జాబ్ చేశాను అన్న. విఆర్ఏ జాబ్ చేసుకుంటూ దీనికి ప్రిపేర్ అయ్యాను. నాకు ప్రిపేర్ అయ్యి ఈ ఉద్యోగం సాధించాను. తమను ఎట్లా ప్రిపేర్ అయ్యాను, ఎన్ని ఎన్ని గంటలకు లేస్తున్నావు, ఇప్పుడు ఎట్లా ఎన్ని గంటలు చదివినావు డైలీ? డైలీ అంటే నేను అన్న ఫస్ట్ నేను విఆర్ఏ జాబ్ చేస్తున్నప్పుడు నోటిఫికేషన్ వచ్చాక నార్మల్గా ప్రిలిమ్స్కు ప్రిపేర్ అయ్యాను. ప్రిలిమ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యానంటే మార్నింగ్ ఒక 3 hours, ఈవినింగ్ ఒక 3 hours డే టైంలో డ్యూటీకి వెళ్ళి వచ్చేవాడిని. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయాక ఈవెంట్స్ అప్పుడు కూడా మార్నింగ్ ఈవెంట్స్ చేసుకొని ఈవినింగ్ ఈవెంట్స్ చేసుకొని ఇక మళ్ళీ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కు ఒక 2 months ముందు లీవ్ పెట్టి ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించడం జరిగిందండి. అంటే జాబ్కి వెళ్ళడానికంటే ఒక 3 గంటల ముందు, 3 గంటలు అప్పుడు ఆఫ్టర్ జాబ్ నుంచి వచ్చినాక 3 hours ప్రిలిమ్స్ ముందు. ప్రిలిమ్స్ ముందు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన ఈవెంట్స్ ఎట్లా కవర్ చేసినావు? ఈవెంట్స్ మన వెమ్లోడ్లో యువ ఫౌండేషన్ అని రాజశేఖర్ సార్ ఒక ఉండదన్న. అవును. సార్ వాళ్ళ ట్రైనింగ్ వల్ల ఈవెంట్స్ కూడా పెద్ద కష్టం అనిపించాలి. ఈజీగా ఈవెంట్స్ లో మార్కులు సాధించి మెయిన్స్ వచ్చాను. ఈవెంట్స్ ఎన్ని వచ్చినాయి తమ్ముడు మామూలుగా? ఈవెంట్స్ నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు యాక్చువల్గా నాకు 75 నా టార్గెట్. అంటే 75 నేను పరిగెత్తిన. కాకుంటే ఇక్కడ మన మెయిన్ గ్రౌండ్లోకి వచ్చే వరకు నాకు 70 మార్క్స్ వచ్చాయి. ఒక 5 మార్క్స్ పోవడం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాను అప్పుడు. ఇంకా అప్పుడే మళ్ళీ ఫిక్స్ అయినా ఈ 5 మార్క్స్ కాదు 10 మార్క్స్ మెయిన్స్ ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయినా. అందుకే బాగా కష్టం చదివిన. మామూలుగా ఈవెంట్స్ టైంలో నువ్వు మార్నింగ్ ఈవినింగ్ 2 టైంలో లేదా ఓన్లీ మార్నింగ్? మార్నింగ్ రెగ్యులర్గా వెళ్ళేదన్న. ఈవినింగ్ నాకు టైం వీలు చూసుకొని అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. రెగ్యులర్గా కాకుండా ఈవినింగ్ మార్నింగ్ టైంలో అయితే రెగ్యులర్గా వెళ్ళేవాడిని. ఓకే, నీకు 70 మార్క్స్ వచ్చినాయి. మరి ఈవెంట్స్ అయిపోయిన తర్వాత జాబ్ మానేసి చదివినావా లేకపోతే? ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఒక 1 month జాబ్ చేశాను. మన మెయిన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చినాక దానికంటే ఒక 2 months ముందు లీవ్ పెట్టిన. మెయిన్స్ కంటే ఒక 2 months ముందు లీవ్ పెట్టి ప్రిపరేషన్ అయినాను. ఓకే తమ్ముడు, నువ్వు 2 months చదివినావు, నువ్వు జాబ్ కొట్టినా అంటాను. మరి కొంతమంది సంవత్సరాల నుంచి చదువుతారు, వాళ్ళకి ఎందుకు వస్తలే జాబ్? అంటే వాళ్ళకు నువ్వు చెప్పే టిప్ ఏంటి? వాళ్ళు ఎట్లా చదవాలి, నువ్వు ఎట్లా చదివి నీ నుంచి? నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం మ్యాథ్స్ వీకర్, నేను అర్థమెటిక్ కొంచెం కష్టం. అయితే నేను ఏం చేసినంటే 2 months లో ఫస్ట్ నాకు పాలిటీ, హిస్టరీ, నెక్స్ట్ జాగ్రఫీ ఫేవరెట్ సబ్జెక్ట్స్. ఏంటి? పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ. అయితే నేను అర్థమెటిక్ చేసే టైంలో మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని కవర్ చేసుకున్నా. అంటే అర్థమెటిక్ ఇచ్చే టైంలో వేరే ఏ సబ్జెక్ట్ ఎక్కువ స్కోరింగ్ వస్తుందో ఆ సబ్జెక్ట్స్ అని కవర్ చేసుకున్నాను. అర్థమెటిక్ చదవలే? అర్థమెటిక్ చదవలే. అర్థమెటిక్ చదువుకుంటేనే 2 months లో కొట్టినావు. వెరీ గుడ్. అయితే నేను ప్రిలిమ్స్ అప్పుడు అర్థమెటిక్ ప్రిపేర్ అయినా. అప్పుడు ప్రిలిమ్స్ కు అర్థమెటిక్ ప్రిపేర్ అయినా, కానీ ఎగ్జామ్ ఆగిపోయినాక ఒక క్వశ్చన్ కూడా వేయలేదు నేను అర్థమెటిక్. చదివినా చేయాలని చెప్పి లైట్ తీసుకున్నా. ఓకే, కానీ మెయిన్స్ లో ఏం చేసిన అంటే చదవకుండా ఒక 2 questions చేసిన మెయిన్స్ లో. అంటే ఒక 3 మన 25 వస్తాయి కదా. అవునవును. అలా 5 లో ఒక 3 questions చేసిన. ఇంకొక 3 marks యాడ్ అయినాయి. అంటే మనం అదొకటి ఇదొకటి పెడతాం కదా, ABCD అని. అందులో ఒక 3 మార్కులు మొత్తం అర్థమెటిక్ 6 marks వచ్చినాయి నాకు. అర్థమెటిక్స్ లో 6 కాకుండానే జాబ్ వచ్చింది. అర్థమెటిక్ పట్టించుకోకుండానే ఓన్లీ జనరల్ సైన్స్, జనరల్, మొత్తం జనరల్. ఎక్సలెంట్ తమ్ముడు. నువ్వు మామూలు ఎట్లా ప్రిపేర్ అయిన? పొద్దున ఎట్లా? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా
4కి లేసేది నేను. 4 to 4:30 వరకు వేకప్ ఫ్రెష్ అప్ అయ్యేది. 4:30 నుంచి కరెక్ట్ 7:30 వరకు ఖచ్చితంగా చదివేది. ఆ మైండ్ మంచిగా ఉంటుంది అప్పుడు. ఆ టైంలో చదివితే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఎప్పుడు 4:30 4:30 to 7:30, 7:30 to 9:30 తినడం, రెస్ట్ అట్లా. మళ్ళీ 9:30 స్టార్ట్ అయితే మళ్ళీ 12:30 వరకు. నైట్ ఎన్ని గంటలకు చదువుకునేది? నైట్ 9 వరకే. మామూలు కొంతమంది నైట్ 12, 1, 2 వరకు చదువుకుంటారు. వాళ్ళకి నువ్వేమని చెప్పాలనుకుంటాను? ఇక వాళ్ళకంటే పొద్దున్న లేవాలి, లేకపోతే నైట్ తొందర పడుకొని పొద్దున్న లేస్తే బెటర్ అట్లా. అంటే కొంతమందికి ఎట్లుంటది అంటే, ఇప్పుడు కొంతమందికి పొద్దున లేస్తే నిద్ర మత్తులో చదవలేరు అన్న. కొంతమంది నైట్ 12 వరకు చదువుతారు. ఇక ఎవరిని బట్టి వారిని, ఎవరికి అనుకూలంగా వారు చదివితే బెటర్ అన్న. ఇప్పుడు నాకు అనుకూలంగా నేను మార్నింగ్ లేచి చదివితే నాకు ఇంట్రెస్ట్, మైండ్ ఫోకస్ బాగుంటుంది అని నేను మార్నింగ్ లేచి చదువుతాను. కొంతమంది రాత్రి 12, 1 వరకు చదువుతారు. వాళ్ళకి ఆ విధమైన ఇంట్రెస్ట్, ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు చదువుకుంటే బెటర్. అవును, వెరీ గుడ్. నా పర్సనల్ ఒపీనియన్ కూడా పొద్దున్న లేచి చదువుతూనే బెటర్. అంటే నాకు కూడా అట్లే మంచి అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు ఎన్ని గంటలు చదివేటప్పుడు? ఇక మాక్సిమం ఒక డేలా 8 to 9 అవర్స్. 8 to 9 అవర్స్. 8 to 9 అవర్స్. మామూలుగా ఎటైనా పోయేదా తిరగడానికి, అటు ఇటు పోయి మళ్ళీ చదువుకున్నట్లా? ఈవినింగ్ టైంలో ఒక 5 to 6:30 ఒక 1.5 hour అట్లా క్రికెట్ ఆడి కొంచెం ఎప్పుడు బుక్ మీద ఉంటే కొంచెం మన మైండ్ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. కొంచెం మన మైండ్ కూడా రిలాక్స్ ఇవ్వాలంటే కొంచెం ప్లే కానీ లేదంటే అట్లా బయటకు వెళ్ళి అట్లా ఒక 1 hour, 1.5 hour మన మైండ్ రిలాక్స్ ఇస్తే తర్వాత మనం చదివి అట్లా చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు మనం ఇలా చదివినాం కదన్న, ఇలా చదివింది మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి రివిజన్ చేయాలి. ఇవాళ చదివినాయి రేపు చదివినాయి ఎల్లుండి అట్లా ఒక 1 week కంప్లీట్ అయినాక సండే రోజు ఈ 1 week ఏం చదివినో అవన్నీ మళ్ళీ రివిజన్ చేయాలి. అవునవును, వెరీ గుడ్. అట్లా రివిజన్ అనేది మస్ట్. అవునవును. మాలో నువ్వు ఎట్లా చదివేది? డైలీ ఒక సబ్జెక్ట్ చదివేదా, లేకపోతే 2 hours ఒక సబ్జెక్ట్, 2 hours ఒక సబ్జెక్ట్ అట్లా చదివేదా? ఒకటే సబ్జెక్ట్ చదివిన డైలీ. ఇవాళ ఒక సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ అంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఒక 3 సబ్జెక్ట్స్ పెట్టుకుంటాం డైలీ. కరెంట్ అఫైర్స్, తెలంగాణ హిస్టరీ అయితే తెలంగాణ హిస్టరీ, లేదంటే పాలిటీ, అట్లా ఏదైనా ఒక 3 సబ్జెక్టులు. డైలీ 3 సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే సబ్జెక్ట్. ఓకే తమ్ముడు. ఇంకా మాలో కొత్త ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నువ్వేం చెప్తాను? నువ్వు కోచింగ్ ఇట్లా ఏమైనా తీసుకున్నావా? కోచింగ్ అంటే నేను ఏం తీసుకోలేదన్న. మన మెయిన్స్ అప్పుడు బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ ఇచ్చారు. అప్పుడు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కి నేను వెళ్ళాను. సిరిసిల్లలో బీసీ స్టడీ సర్కిల్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యాను. అది నాకు చాలా యూజ్ అయింది. అప్పుడు ఎన్ని రోజులు పోయిన ఒక 1 month అట్లా వెళ్ళిన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కి, ఎగ్జామ్స్ కి. ఓన్లీ కరెంట్ అఫైర్స్ పోయినా, కోచింగ్ ఏం తీసుకోలేదు. ఎక్సలెంట్ తమ్ముడు. ఇప్పుడు కొత్త ప్రిపేర్ అవుతారు, కొత్త జస్ట్ ఇప్పుడే స్టడీ అయిపోయి కొత్త కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చే వాళ్ళకు నువ్వేం చెప్తావు తమ్ముడు? ఫస్ట్ ఇప్పుడే వచ్చే ఆస్పిరెంట్స్ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎలాంటి అవగాహన లేనప్పుడు కొంచెం కోచింగ్ తీసుకుంటే బెటర్. అంటే నా ఒపీనియన్ ప్రకారం కోచింగ్ తీసుకుంటే బెటర్. ఒకవేళ కోచింగ్ మీకు అవసరం లేదనుకుంటే బేసిక్స్ నుంచి చదువుకుంటూ రావాలి. బేసిక్స్ నుంచి చదువుకుంటూ వచ్చిన తర్వాత మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక ఇండియన్ పాలిటీ తీసుకున్నాం అనుకో, ఇండియన్ పాలిటీలో బేసిక్ నుంచి చదువుకుంటూ రావాలి. ఫస్ట్ నుంచి మనం ఫస్ట్ టైం చదువుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి మొత్తం చదవాలి. తర్వాత మనం సెకండ్ టైం చదివేటప్పుడు మనకు ఏవి అవసరమో అవి మాత్రమే చదవాలి. చాలా మంది ఏం చేస్తారంటే అనవసరమైనవి చాలా చదువుతారు, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది, మొత్తం ఆగమాగం అవుతారు. అట్లా ఏవి చదవాలో తెలుసుకోవడం కంటే ఏవి చదవకపోవడమో తెలుసుకోవడమే మన సీక్రెట్ అన్న. మామూలుగా కొంతమంది ఎంత చదివిన వాళ్ళకి జాబ్ రాదుగా, వాళ్ళకి నువ్వేం చెప్పాలి? చేసే తప్పేంది అనుకుంటాను నువ్వు? కొంతమంది ఎంత చదివిన వాళ్ళకి జాబ్ రాదు, సంవత్సరాలు చదువుతారు. అయితే వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తారంటూ నేను అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఒకటి రివిజన్ తక్కువ చేయడం, ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ సెంటర్లో మన అటెంప్ట్ కరెక్ట్గా ఉండకపోవడం. అంటే కొంచెం ఎగ్జామ్ అనగానే కొంతమందికి ప్యానిక్ ఉంటుంది, కొంచెం టెన్షన్ పడతారు. ఆ టెన్షన్లో తెలిసిన ఆన్సర్ కూడా తప్పు పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ హాల్లో మన మైండ్ పీస్ ఉంటే మనకు తెలియని ఆన్సర్ కూడా మనం కరెక్ట్గా అటెండ్ చేయగలుగుతాం. అవునవును, కరెక్ట్ చెప్పాను. ఎగ్జామ్ సెంటర్లో మనం చదివిన దానికన్నా ఎక్కువ రాయాలి, అంతే తప్ప ఆగమం బుగులు అయ్యి ఏదో వేసి జాబ్ కొట్టుకోవద్దు. ఫస్ట్ ఏంటంటే కూల్గా ఉండాలి. తమ్ముడు తక్కువ పోస్టులు పడతానే అని చాలా మంది టెన్షన్ పడతారుగా, వాళ్ళకు నువ్వేం చెప్తావు? అయితే ఇప్పుడు జరిగే పరిణామాన్ని బట్టి చూస్తే ఏంటంటే, మనం నోటిఫికేషన్ కానీ అలా పేపర్లో చూసినట్టయితే 7K పోస్టులు అట్లా చెప్తున్నారు. అవునవును. ఇప్పుడు ఏంటంటే మనకు ఎన్ని పోస్టులు అని దాని గురించి పక్కన పెడితే ఫస్ట్ మన ప్రిపరేషన్ కరెక్ట్ ఉన్నదా లేదా అని చూసుకోవాలి. 100% ఎఫెక్ట్ పెడితే ఆటోమేటిక్గా జాబ్ అనేది వస్తుంది. 100% ఎఫెక్ట్ పెట్టినాక జాబ్ రాకపోవడం అనే ఆప్షన్ ఉండదు.
కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఆస్పిరెంట్స్ కి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ, కొంచెం దూరంగా ఉండి మీరు ప్రిపరేషన్ దగ్గర మంచి ప్రిపరేషన్ కాండి నేను ముఖ్య సలహా ఇస్తున్నాను. ఎలాంటి గొడవలకు ఎలాంటి లొల్లిలకు పోకండి, చాలా జాగ్రత్తగా ఉండి చదువుకోండి అని నేను చెప్తున్నాను. తమ్ముడు చెప్పింది కరెక్టే. మీరు 100% పెడితే జాబ్ కన్ఫామ్ వస్తుంది. ఒకవేళ ఇది మీరు నిజంగా జెన్యున్ గా కష్టపడితే ఒకవేళ ఈ జాబ్ కాకపోయినా మీకు కంపల్సరీ వేరే జాబ్ అయినా వస్తుంది. ఓకే, విన్నారు కదా తమ్ముడు ఎట్లా కష్టపడి జాబ్ కొట్టినో, మీరు కూడా అట్లా కష్టపడి జాబ్ కొట్టండి. మీరు అందరు కలిపి మీ అందరికి జాబ్ స్టార్ట్ చేద్దాం. మన సిరిసిల్ల సార్ని ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.